బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమృత్సర్ ను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు జమ్మూను చూసాం, ఆ తర్వాత పంజాబ్ కి సంబంధించి వరుసగా అమృత్సర్ పంజాబ్ ని టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళుతోంది, ఎందుకు పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతోంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న రైజ్ అవుతోంది. మర్చిపోవాలి, ఇంకా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందనేది మనం వదిలిపెట్టి ప్రస్తుతం దాడులకు దిగాల్సిందని గట్టిగా బుద్ధొచ్చేలా జవాబు చెప్పాల్సిందనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, దీన్ని ఎలా చూడాలి? అమృత్సర్ ని బ్యాక్ టు బ్యాక్ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు మరి ముఖ్యంగా పంజాబ్ కి సంబంధించి ఆ టార్గెట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతోంది. నిన్న చేస్తుంది, మొన్న చేస్తుంది, ఈ రోజు కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ ఏమనుకుంటోంది, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఈ లాస్ట్ 60 minutes లో 100 డ్రోన్ అటాక్స్ జరిగాయి. లాస్ట్ 60 minutes లో, అంటే లాస్ట్ అవర్ లో. సో గంటలో 60 డ్రోన్ మనం నిర్వీర్యం చేయగలిగా. ముఖ్యంగా కచ్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మనకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. కచ్ లో కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు. అక్కడ చాలా చోట్ల డ్రోన్స్ అలాగే మిసైల్స్ కూడా బహుశా ప్రయోగించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో బ్లాక్అవుట్ చేశారు. డ్రోన్స్ అయితే అక్కడ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయింది కచ్ తీర ప్రాంతంలో. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్ బ్లాక్అవుట్ అయింది కచ్ ఇప్పుడైతే. సో ఆ రకంగా పంజాబ్, గుజరాత్ 4 స్టేట్స్, 4 స్టేట్స్ 60 minutes 100 డ్రోన్స్. ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఇంతటి ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఇక భారత్ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదు. ఒక గంటలోనే మనం ఇన్ని అప్డేట్స్ అందుతున్నాయంటే ఇంకా చాలా సమయం మిగిలింది రాత్రికి. బహుశా ఇప్పుడు ఎర్లీగానే స్టార్ట్ చేశారు నిన్నటి కంటే. నిన్న మొన్న ఇవాళ సూర్యాస్తమయం కాగానే చీకటి పడగానే దొంగ బుద్ధి ఇది 100% ఏం జరుగుతోంది, ఎందుకు ఉల్లంఘన, ఎందుకు ఈ తిరుగుబాటు, ఎందుకు వింత ధోరణి అర్థం కావట్లేదు. మరి అంతర్జాతీయ సమాజం ఎలాంటి సమాధానం చెప్తుంది పాకిస్తాన్ కు, మనకి ఇప్పుడు ఎలాగా అండగా నిలబడుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పాకిస్తాన్ ఆర్మీ అయితే సీజ్ ఫైర్ కి యాక్సెప్టెన్సీ లేనందునే అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అనదర్ బ్రేకింగ్ మనం చూడబోతున్నాం. అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని బ్లాక్అవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు మారుతున్నాయి అనేది. ఇప్పటికే బిఎస్ఎఫ్ కి ఫుల్ పవర్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. భద్రతా బలగాలకు సంబంధించి, సశస్త్ర బలాలకు సంబంధించి ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఎక్కడైనా డ్రోన్ కనిపిస్తే పేల్చేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అనంతనాగ్, బద్గాం, శ్రీనగర్, కశ్మీర్ వ్యాలీలో ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. చీకటి పడుతూ ఉండగానే, ఇన్ఫాక్ట్ చీకటి పడిన కాసేపటికి ఎల్ఓసి వెంబడి మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్తాన్. దిక్కుమాల ఆలోచనలు, పనికిమాలిన ప్రణాళికలతో ఎటు కోఆర్డినేషన్ లేకుండా, ఎటు కమ్యూనికేషన్ లేకుండా ప్రభుత్వానికి సైన్యానికి మధ్య ఎటువంటి చర్చ జరిగిందనే ప్రశ్న వచ్చేలా ఈరోజు తన పావులు కదిపే ప్రయత్నం చేస్తోంది, తన అడుగులు వేస్తోంది. ఇటువంటి నేపథ్యంలోని డ్రోన్లతో భారత్ మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది. అన్నదా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుజరాత్, కచ్ జిల్లాలో కనిపించాయి డ్రోన్లు. కచ్ జిల్లాలో బ్లాక్అవుట్ ప్రకటించారు అధికారులు. ఎప్పుడైతే డ్రోన్స్ కనిపిస్తాయో ఆ ప్రాంతాలకు సంబంధించి హై అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. పాకిస్తాన్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించాయి భద్రతా బలగాలు. గుజరాత్, కచ్ జిల్లాలోనూ డ్రోన్లు కనిపించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నాడు. రామ్దాస్, ఇటు గుజరాత్, కచ్ లో కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. మరి ముఖ్యంగా సైన్యం అలర్ట్ అయింది. అక్కడ కూడా గుజరాత్, కచ్ లో కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ ఏర్పాటు చేసిన, ఇన్ఫాక్ట్ బ్లాక్అవుట్ విధించినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది కచ్ లో? పక్కగా ప్రస్తుతానికి కచ్ బ్లాక్అవుట్ చేశారు. 3 డ్రోన్లను నిర్వీర్యం చేశారు. ఇక ముఖ్యంగా మళ్ళీ అనంతనాగ్, సౌత్ కాశ్మీర్ వైపు కూడా వెళ్లారు. రియాసీ వెళ్లారు, గందేర్బాల్, ఈ ప్రాంతాలన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో మళ్ళీ అక్కడ కంప్లీట్ గా డ్రోన్స్ తో అటాక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే కచ్ లో 3 డ్రోన్లను కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. కచ్ అంతా కూడా కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు. రియాసీ, జమ్మూ, గందేర్బాల్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అనంతనాగ్, సౌత్ కాశ్మీర్ అనంతనాగ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా ఉదంపూర్, ఇవన్నీ కూడా డ్రోన్లు, మళ్ళీ డ్రోన్ల కలకలం రేగుతుంది. అక్కడ కూడా డ్రోన్ల నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా డ్రోన్లను ఎక్కడెక్కడ కూల్చివేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మ్యాసివ్ వయలేషన్ జరుగుతుంది పాకిస్తాన్ వైపు నుంచి. 100% పూర్తిగా ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అసలు కాల్పులకు పాల్పడుతుంటే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురికాక తప్పని పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇంతటి దొంగ బుద్ధి ప్రదర్శించడం పాకిస్తాన్ కు ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా ఎన్నడూ లేనంత ఉద్రిక్తతలు, ఎన్నడూ లేనటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో సరే ఇప్పుడు మనంగా అంతర్జాతీయ జోక్యంతో కాస్త మెత్తబడ్డప్పటికి కూడా అలాగని ఎక్కడ రాజీ పడలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎందుకో మరి ఎందుకు ఇలాంటి ధోరణితో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏకాభిప్రాయం కుదరలేదా వాళ్ళ దేశంలో, ఎందుకు ఇలాంటి ఉల్లంఘనలు పాల్పడుతుందని మనం ఇంకా తెలియాల్సింది. బట్ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మళ్ళీ ఈ దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో
ఇంకా చూడాలంటే ఇప్పటికప్పుడు ఎక్కడెక్కడ మన సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్తున్నట్టుగా అమృత్సర్ పై కూడా మళ్ళీ గురి పెట్టారు. అమృత్సర్ ని కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఆ ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్టే కాదు, కేవలం దాదాపు 27 ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఉత్తర భారతదేశంలో కంప్లీట్ గా ఆ ప్రాంతం అంతా కూడా ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే నోటం కూడా జారీ చేశారు పైలట్లకు. ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ యాక్టివేట్ గా లేవు. బట్ అదొక అడ్వాంటేజ్ మనకి. పూర్తి స్థాయిలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో, ఎందుకంటే నిన్న ఫిరోజ్పూర్ లో కంప్లీట్ గా గురి తప్పి ఒక ఇంటిపై పడింది. 26 చోట్ల నిన్న దాడి చేస్తే 25 చోట్ల నిర్వీర్యం చేయగలిగాం. బై మిస్టేక్ ఫిరోజ్పూర్ లో ఒక ఇంటిపై పడినందుకు ఇల్లంతా కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది. 3 పూర్తిగా తీవ్ర గాయాలైన పరిస్థితి. సో అలా అంటే జనావాసాలే లక్ష్యంగా చేసుకొని దాడులు అయితే కొనసాగిస్తున్నారు. సేమ్ నిన్నట్లాగే ఇవాళ కూడా జనావాసాలు. ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు మాజీ సైనికులు, కార్గిల్ వార్ లో పాల్గొన్న జగ్గరావు మనతో పాటు రిటైర్డ్ ఆర్మీకి ఇన్ఫాక్ట్ రిటైర్డ్ సైనికులు, దాంతో పాటు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జగ్గరావు మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. జగ్గరావు గారు నమస్తే అండి. జగ్గరావు గారు నా మాట వినిపిస్తోందా అండి? జగ్గరావు గారు, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం 3 గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడిచింది పాకిస్తాన్. ఎటువంటి పరిణామాలని పాకిస్తాన్ ఇప్పుడు చవిచేయాల్సి ఉంటుందండి? ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పాకిస్తాన్? సార్ ఒక విషయం సార్, పాకిస్తాన్ కి ఏమొచ్చి 100% ఏమొచ్చి వాయు మూడింది సార్. ఓకే. ఎందుకంటే పాకిస్తాన్ ఏమొచ్చి ఒక్కసారి ఏమొచ్చి అమెరికాతో చప్పులదింపు జరిపిన తర్వాత, అయ్యా మా పరిస్థితి బాగాలేదు, మా దేశం అల్లకొల్లం అయిపోతుంది, ఇండియాతో మా భారతదేశంతో మాట్లాడి అక్కడ శాంతి భద్రతలు ఏమొచ్చి వచ్చేలా చేయండి ఏమొచ్చి బ్రతిమాలి చేసుకొచ్చారు సార్. ఈ రోజు మళ్ళీ ఏమొచ్చి జరిగిన 3 గంటల్లో మళ్ళీ ఏమొచ్చి కాల్పులు ఏమొచ్చి విరామణ అతిక్రమించారంటే వారు ఏం కోరుకుంటున్నారంటే మనం భారత్ తోటి ఏమొచ్చి సఖ్యతగా ఉండకూడదు, భారత్ లో ఉన్నటువంటి హిందువులు మనకి ఇటువంటి సఖ్యత కుదరకూడదు, ఒకవేళ సఖ్యత కుదిరిందంటే ముస్లిం జాతికి ఏమొచ్చి మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో ఏమొచ్చి వాళ్ళు రెండోసారి కాల్పులు జరిగినట్టు అనిపిస్తుంది సార్. మరి యాక్చువల్ గా అయితే మరి ఈ కాల్పు విరామం గురించి మరి మాకైతే విరామం గురించి తెలుసు, కానీ మరి రెండోసారి ఎందుకు చేశారనే మీద ఇంకా మనకి అవగాహన లేదు సార్. మరి అందువల్ల ఏమొచ్చి ఈ విషయంలో పాకిస్తాన్ రెండోసారి మళ్ళీ కాల్పులు జరిపిందంటే 100% ఏమొచ్చి భారత్ తోటి ఎస్పెషల్ గా హిందువులతో ఏమొచ్చి ఎటువంటి సఖ్యత కుదరడానికి ఏమొచ్చి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఒప్పుకోలేదని భావించుకొస్తున్నాం సార్ మేము. జగ్గరావు గారు సార్ జగ్గరావు గారు, ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఈ రోజు పాకిస్తాన్ మీద గట్టిగా దెబ్బపడే అవకాశం ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగుతుందా, లేకపోతే అమెరికా కేవలం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమే అవకాశం ఉందా ఈ రోజు జరిగిన దాడులతో? సార్ నేను మొన్న చెప్పాను సార్, 2 days లోనే ఏమొచ్చి మనకి పాకిస్తాన్ కి మనకి కూడా యుద్ధం ముగిస్తుంది అన్నాను. అన్నట్టుగానే ఏమొచ్చి 2 రోజుల్లోనే ఏమొచ్చి ఈ రోజు ఏమొచ్చి అనౌన్స్మెంట్ చేశారు. ఇన్ కేసు ఒకవేళ గానీ ఏమొచ్చి వీళ్ళు కానీ కాల్పుల విరమణ చేసినట్లయితే 100% పాకిస్తాన్ కాదు సార్, ఇది మన అమెరికా కాదు సార్, అమెరికా కాదు ఇన్క్లూడింగ్ చైనాతో సహా కూడా ఏమొచ్చి మనకు 100% సపోర్ట్ చేస్తారు సార్. ఇందులో ఎటువంటి అనుమానం లేదు సార్. ఇందులో అది సార్ ఎయిర్ బస్ ఇన్ఫాక్ట్ మళ్ళీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ని టార్గెట్ చేస్తున్నాయి పాకిస్తాన్ బలగాలంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటు మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే మన సైనిక కార్యకలాపాలు నిర్వహించే ఆ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఆ డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జగ్గరావు గారు, ఈ డ్రోన్ల దాడిని ఎలా చూడాలి? కనీసం 3 గంటలంటే ముచ్చటగా 4 గంటలు కూడా వీటిని ప్రస్తుతం పాటించలేదు. అంటే పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అనుకోవాలి? పాకిస్తాన్ లో అంతర్గతంగా ఏమొచ్చి ఒక వ్యూహం తయారవుతుంది సార్. ఓకే. ఎలాగంటే గవర్నమెంట్ ఏమొచ్చి భారతదేశంతో ఏమొచ్చి యుద్ధం చెయ్యలేము, మనం ఐక్యతగా పోవాలనుకునే సరే ఒక వర్గం ఏం చేస్తుందంటే భారతదేశంతో కావాలని కయ్యానికి కాలు దూకుతుంది సార్. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఏంటంటే యుద్ధం మొత్తం ముగిసిపోయింది, వాళ్ళ దగ్గర ఎటువంటి వెపన్స్ లేవు. లాస్ట్ గా వాళ్ళకు ఉన్నటువంటి వెపన్ ఏంటంటే మాత్రం అణు మిసైల్ సార్. అణు మిసైల్ అనేసరికి ఏమొచ్చి భారతదేశం భయపడుతుంది, ఎందుకంటే వాళ్ళకి నష్టం మనకి నష్టం. ఈ రకంగానే ఏమొచ్చి భారత్ మీద ఇవాళ భారత్ గెలిచిందని అనౌన్స్ చేస్తుంది. భారత్ కాదు మనమే గెలిచామని ఏమొచ్చి అనౌన్స్ చేయడం కోసం ఏమొచ్చి మరి ఎక్కడో ఏదో జరిగితే జరగఉండొచ్చు, కానీ యాక్చువల్ గా అయితే పాకిస్తాన్ ప్రభుత్వానికి మాత్రం భారతదేశంతో యుద్ధం చేయడానికి మాత్రం ఎటువంటి ఉద్దేశం కూడా లేదు సార్. వాళ్ళు ఏంటంటే భారత్ మీద ఏమొచ్చి పాక్ గెలిచిందని ఏమో నిరూపించడం కోసం ఏయో ప్రజాభాష చేస్తే చేసి ఉండొచ్చు, కానీ
యాక్చువల్ గా అయితే మాత్రం అక్కడ పార్లమెంట్ గానీ ప్రధానమంత్రి గానీ మన ఆర్మీ జవాన్ గానీ జనరల్ గానీ ఎవరికి కూడా ఏమొచ్చి భారతదేశంతో ఏమొచ్చి యుద్ధం చెయ్యలేము కాబట్టి ఏమొచ్చి భారత్ తో ఐకమత్యంగా పోవాలని కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని తీవ్రవాద సంస్థలు కానీ లేకపోతే కొంతమంది యాంటీ ప్రభుత్వం కానీ కావాలని ఏమో ఏం చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నా మనసులో. అంటే ఇప్పుడు ఈ రోజు దాడులకు సంబంధించి ఎటువంటి అంటే ఏ విధంగా చూడాలి? ఒక మాట వినిపించిన జగ్గారావు గారు ఒక మాట ఏం వినిపిస్తోందంటే మన దగ్గర ఉన్న బలాన్ని పరీక్షించేందుకు, మన దగ్గర ఎంత బలం ఉందనేది చెక్ చేసేందుకు పాకిస్తాన్ దాడులకు దిగుతోందనేది వినిపిస్తున్నమాట. పాకిస్తాన్కి ఎందుకంత దుర్బుద్ధి? మన దగ్గర ఉన్న సత్తా ఆల్రెడీ 2 రోజుల నుంచి చూస్తూనే ఉందిగా సార్. మన దగ్గర సత్తాకి ఏమొచ్చి వాళ్ళు 100% ఏమొచ్చి ఎప్పుడూ కూడా సెల్యూట్ చేశారు సార్. భారత్ తో మనం ఎందుకు పని చేయమని ఏమొచ్చి మొన్న 7వ తారీఖున జరిగినటువంటి ఏమొచ్చి స్ట్రైక్ వల్ల ఏమో వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు కేవలం ఏంటంటే ప్రపంచ దేశాల్లోనే ఏమొచ్చి ఐస్ట్ అయినటువంటి అమెరికా, పాకిస్తాన్, చైనా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. సార్ భారత్ తోటి ఏమొచ్చి మీరు ఎలాగైనా సరే మొత్తం సంప్రదింపులు చేయండి, యుద్ధం ఆగే ప్రయత్నం చేయండి. ఇవాళ కరాచీ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్ కానీ తర్వాత లాహోర్ కానీ ఏమొచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయింది, మా దేశం నాశనం అయిపోతుంది కాబట్టి మేము బతకలేమని వచ్చి వాళ్ళు మొరపెట్టుకున్న తర్వాత అమెరికా అధ్యక్షులు కానీ చైనా వాళ్ళు కానీ ఏమొచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మనకు రాజీ కుదిర్చారు సార్. దానివల్ల మన మోడీ గారు కూడా ఏంటంటే మాత్రం ఆ దేశమే కాదు, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కారణంగానే అణుమిస్సైల్స్ కానీ ఉపయోగిస్తే 2 దేశాలు కూడా నష్టం ఉందనే ఉద్దేశంతో మనం కమిట్ అయ్యాం సార్. కమిట్ అయిన తర్వాత కూడా ఇంకా కాల్పులు జరుపుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే మనుగుడి కోసమే సార్, ఏం కాదు మనుగుడి కోసమే. పాకిస్తాను ఇండియాకి సరెండర్ అవ్వలేదు అన్నటువంటి ఒక్క మనుగుడి కోసమే తప్ప మరే ఉద్దేశం కాదు సార్. రైట్ జగ్గారావు గారు, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని 2 నాలుకల ధోరణి వెళ్ళి రైట్ అంతకన్నా ముందు అరెద్దా బ్రేకింగ్ చూస్తారు. పాకిస్తాన్ కవిముచ్చర్లతో ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేసింది ఆర్మీ. లాల్ చౌక్ శ్రీనగర్ లో కనిపించాయి ఇంటర్సెప్టర్స్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుజరాత్ భుజ్ పట్టణంలో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. దాంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. భుజ్ లో 2 పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. ఎప్పుడైతే కనిపించాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది భారత్. పాకిస్తాన్ కవిముచ్చర్లకు ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేస్తుంది ఆర్మీ. మన భారత్ వెంటనే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రంగంలోకి దిగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడం జరిగింది. డ్రోన్లను పేల్చివేయడం జరుగుతోంది. మా ప్రతినిధులు ఇప్పటికీ రామ్దాస్, మనోజ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, అప్డేట్స్ ఫాలో అవుతున్నారు. మరికి సేపట్లో అప్డేట్స్ అందించబోతున్నారు. జగ్గారావు గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రిటైర్డ్ ఆర్మీ ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు జగ్గారావు గారు, ఇటు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే ఆల్రైట్, రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జగ్గారావు గారు. ఆర్టీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, కవ్వింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. అంతకన్నా ముందు భుజ్ లో ఎటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రామ్దాస్? గుజరాత్ నాలియా ఎయిర్ ఫోర్స్ బేస్ అది, అలాగే అబ్డాస్ అనే ప్రాంతంలో కూడా పూర్తిగా ఇప్పుడు మనకు అక్కడ అటాక్స్ ప్రయత్నం చేశారు. అక్కడ కూడా మనం నిర్వీర్యం చేసిన తెలుస్తుంది. భుజ్ బ్లాక్అవుట్ అయింది, కచ్ బ్లాక్అవుట్ చేశారు ఆల్రెడీ. అలాగే బాడ్మేర్ పై కూడా మళ్ళీ రాజస్థాన్ లో అక్కడ కూడా మళ్ళీ అక్కడి నుంచి డ్రోన్స్ మనం పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే జైసల్మేర్ యాజ్ యూజువల్ గా నిన్నట్లాగా, అలాగే మళ్ళీ అమృత్సర్ షహర్ లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. కంప్లీట్ గా అమృత్సర్ మొత్తం కూడా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా మళ్ళీ అంటే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గుజరాత్, పంజాబ్ ని చాలా గట్టిగా టార్గెట్ చేసినట్టు కనబడుతోంది. అండ్ రాజస్థాన్ ఆల్సో ఈ ప్రాంతాలను కూడా చాలా నాలియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా డ్రోన్ అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది గుజరాత్ లో. సో ఈ రకంగా పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపిస్తుంది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లక్ష్యంగా, సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు అయితే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా మనము ఈ ప్రాంతాన్ని ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా భారతీయ సేన అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో డ్రోన్లను అయితే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే దాదాపుగా పఠాన్ కోట్, మళ్ళీ హుషియార్పూర్, అలాగే భటిండా, ఈ అన్ని ప్రాంతాల్లో అంటే పంజాబ్ లో చాలా ప్రాంతాల్లో, గుజరాత్ లో చాలా ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి అదే పరిస్థితి తిరిగి మళ్ళీ బ్లాక్అవుట్ కొనసాగుతుంది. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్ చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయడం జరిగింది. కుత్తేకి దమ్ అంటూ కూడా ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. రైట్, ఒక్కసారి ఆ ట్వీట్ ని నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి విజువల్స్ చూస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్ల దాడితో పాకిస్తాన్ విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది. వాటిని భారతీయ భద్రతా బలగాలు బలంగా తిప్పికొడుతున్నాయి. ఈ రోజు రాత్రికి మోగబోతోందా పాకిస్తాన్ అంటే అవునైన మాట వినిపిస్తున్నారు.
ఖచ్చితంగా అవునన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇటు పాకిస్తాన్ చేసిన పెద్ద తప్పు, అతి పెద్ద తప్పు చేసింది. జీవితంలో క్షమించడానికి తప్పు ఏదైనా చేసిందంటే అది ఈ రోజు చేసింది పాకిస్తాన్. కాల్పుల విరమణకు ఒప్పుకొని నువ్వే కాళ్ళు పట్టుకున్నావు, నువ్వే గడ్డం పట్టుకుని కాళ్ళు పట్టుకుని అమెరికాను బాబా బతికించు బాబుని అడుక్కున్నావు. ఇప్పుడు 3-4 గంటల వ్యవధిలోని తుపాకీని గురిపెట్టావు. గుర్తుపెట్టుకో, నువ్వు గురిపెట్టిన తుపాకీ నిన్ను పేల్చబోతోంది. నువ్వు తుపాకీ గురిపెట్టిన ఆ తుపాకీ గుండె నీ గుండెలకు దూరపోతుంది పాకిస్తాన్. ఈరోజు రాత్రి నుంచి నీకు మరణ మృదంగం అంటే ఏంటో చూపిస్తుంది. ఈరోజు రాత్రి నుంచే గుర్తుపెట్టుకో, భారత్ దెబ్బ ఎలా ఉంటుందో చూస్తావు. ఈరోజు రాత్రి నుంచే నీకు కాలరాత్రి, అసలైన కాలరాత్రి ఏంటో చూపించే ప్రయత్నం చేస్తుంది భారత్. దీంట్లో అన్డౌటెడ్ రాసి పెట్టుకో, లిఖే రఖలో హమారే. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రామ్దాస్, ఈ రోజు రాత్రికి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు గుజరాత్ మళ్ళీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మళ్ళీ టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. ఎయిర్ బేస్ ప్రాంతాన్ని అక్కడ కూడా దాదాపుగా 10 సంఖ్యలో డ్రోన్లను నిర్వీర్యం పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ రాత్రికి డెఫినెట్ గా భారత్ ఖచ్చితమైన సమాధానం చెప్తుంది. చూడండి, ఒకసారి ఎల్బోస్ దగ్గర కూడా మళ్ళీ ఫైరింగ్ గట్టిగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద మన ఎయిర్ ఫోర్స్ స్థావరాలు, అలాగే ఇక కంటోన్మెంట్ ప్రాంతాలు, దాంతో పాటు జనావాసాలను కూడా టార్గెట్ చేసుకుంటున్న పరిస్థితి. అదే పోయే బుద్ధి కాలంలో అర్థం కావట్లేదు కానీ జనావాసాలను టార్గెట్ చేసి, ఇందాక మీరు చెప్తున్నట్టుగా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఆ ట్వీట్ బహుశా నాకు తెలిసి కుక్క బుద్ధి వంకర అన్న మాదిరిగా ఆయన ట్వీట్ చేసినట్టుగా నాకు మీరు చెప్తున్న అంశాలను బట్టి అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ చెకింగ్ ప్రాపర్లీ. సో బహుశా అదే అయి ఉంటుంది. ఎందుకంటే కుక్క బుద్ధి వంకర అన్నట్టుగా కుక్క బూడిదలో పనంతసేపు దొంగతనం చేసిన తర్వాత బూడి దులుపుకున్నాక మళ్ళీ దొంగతనాన్ని వెళ్తున్న మాదిరిగా పాకిస్తాన్ బుద్ధి కూడా అలాగే మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఆ రకంగా అన్ని చోట్ల ఉల్లంఘనకు పాల్పడుతుంది. ఎల్ఓసి వెంబడి ఇటు డ్రోన్లు, 100 సంఖ్యలో డ్రోన్లు. అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ముఖ్యంగా కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, ఈ రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా కనబడుతుంది. సో ఆ రకంగా ఎస్ మునీర్, ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నవాజ్ షరీఫ్ ఎస్ ఒకసారి మనకు తాజా అప్డేట్స్ అందుతున్నాయి. సో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ లో కూడా అంతర్గత కుమ్ములాట్లు మొదలైనట్టుగా కనిపిస్తోంది. సో రాజకీయంగా ఆర్మీకి అలాగే పాకిస్తాన్ కు పాలకుల మధ్య విభేదాలు పొడసూపినట్టుగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా పాలకుల ఆజ్ఞలు పాటించక ఆర్మీ చీఫ్ ఖచ్చితమైనటువంటి ఆదేశాలతోనే ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరుగుతున్నట్టుగా మనకు ఖచ్చితంగా కనబడతా ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ జరుగుతుంది. రామ్దాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్, కుత్తేకి దమ్ టేడీకి టేడీ హీ రహతీ హై అంటే కుక్క బుద్ధి, కుత్తేకి దుమ్ టేడీకి టేడీ హీ రహతీ హై అంటే కుక్కతో ఒక వంకరగానే ఉంటుంది. ఆ వంకర బుద్ధి. వీరేంద్ర సెహ్వాగ్ ఎంత సెట్ చేసినా సరే దానిని సరిచేయలేం. కుక్కతో ఒక వంకర, అది ఎంత సెట్ చేసినా సెట్ అవుతుందా? అదే పరిస్థితి ఇటు పాకిస్తాన్ది. కుక్క తోకతో పోల్చడం కూడా బహుశా కుక్కను కాస్త ఇబ్బంది పెట్టినట్టే. దీని బుద్ధి ఇంకా దారుణంగా ఉంటుంది. మరి ముఖ్యంగా గుంట నక్క బుద్ధి దింది. ఒక్కసారి గుంట నక్కకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొందా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభానికి సంబంధించిన అనదర్ వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య ప్రస్తుతం పొసగటం లేదు అనే చర్చ జోరందుకుంటోంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి ప్రధాని షరీఫ్ కి మధ్య ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణం ఉందా? వాళ్ళ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా అనేవి ప్రస్తుతం ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఇటు పాకిస్తాన్ మాత్రం ఒప్పుకుంది, ఇటు పాకిస్తాన్ సంబంధించి కాల్పుల వెనుక ఒప్పుకుంది. కానీ పాకిస్తాన్ సైన్యం మాత్రం ప్రస్తుతం యుద్ధం మాత్రం కంటిన్యూ చేస్తోంది. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కి సంబంధించి వాడొక కుళ్ళుబొత్తనమై ఇంతటి దారుణానికి దారితీస్తున్నట్టు కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. ప్రధాని చేతకానితనమై ఇంతటి దరిద్రానికి దారితీస్తున్నట్టు పాకిస్తాన్ వాసులే తిట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, నిజంగా అటువంటి సినారియో ఉందా? ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పరిణామాలు చూస్తుంటే అవునని అనుకోవాలా? ముఖ్యంగా పాకిస్తాన్ లో జరుగుతున్న అంతర్గత పరిణామాలు ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా షబాజ్ షరీఫ్ ప్రధాని, అలాగే ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి ఆసిమ్ మునీర్ కు
సీజ్ ఫైర్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన ససేమిరా అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు అంతున్న తాజా సమాచారం ఇది. మునీర్ ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునేది లేదు, ఖచ్చితంగా ఈ సీజ్ ఫైర్ వీటిని ప్రతిపాదనలు ఒప్పుకునేదని తెలుస్తుంది. మరోవైపు నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని కూడా రంగంలోకి దిగారు. షబాజ్ షరీఫ్ తన తప్పుడు ప్రస్తుత ప్రధానితో కలిసి రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో మొండికేసినట్టుగా తెలుస్తుంది, ఒప్పుకునేందుకు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఈ ఘటనలు మనం చూస్తున్నాం. వరుసగా ఈ డ్రోన్ దాడులు ఏవైతే ఈ ఫైరింగ్ కొనసాగుతుందో ఇది కేవలం ఆసిమ్ మునీర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పాకిస్తాన్ ఆర్మీ దీనికి తెగబడుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఖచ్చితంగా మనకు ఒక్కటే అర్థమవుతుంది, పాకిస్తాన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులకి ఆర్మీకి మధ్య పొసగడం లేదు. 100% పాకిస్తాన్ లో ఉన్నది ఇదే అస్థిరత. మనం మొదటి నుంచి ఇదే మొత్తుకుంటున్నాం. ఇదే రాజకీయ అనిశ్చితి, ఇదే అస్థిరత పాకిస్తాన్ నాశనం కావడానికి కూడా కారణం ఇదే కాబోతుంది, ఇదే జరగబోతుంది. 100% నిజం. రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఈ క్షణంలో జరిగిన ఆ బిగ్ డెవలప్మెంట్ పాకిస్తాన్ దిశను పూర్తిగా మార్చేయబోతోంది. ఎక్కడో శరణు 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 అని చెప్పి పాకిస్తాన్ కాళ్ళు పట్టుకున్న, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంది. అటువంటి పాకిస్తాన్ ఇక శరణు కాదు కదా, మరణం 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 అనే మాట వింటుంది. ఇంకా శరణు అనే మాట వినిపించదు. ప్రపంచ దేశాలు ఇక కలగజేసుకుంటే వాటి పరివైపోతుంది. బహుశా అమెరికాకి ఇప్పుడు బహుశా గట్టిగా బుద్ధొచ్చి ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక పాకిస్తాన్కి సపోర్టివ్గా సోకాల్డ్ సపోర్ట్ అనే మాట వినిపించింది. నీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నావు, కానీ వేలు పెట్టావు. చూసావుగా, నీ వేలు పెడితే నీ వేరునే కంపు చేసేసింది పాకిస్తాన్. గుర్తు పెట్టుకో, ఇంకోసారి అనవసరంగా వేలు కాదు కదా, కనీసం గోరు కూడా పెట్టే ప్రయత్నం చేయకు. ఎందుకంటే దీంతో గోక్కుంటే నీకే తలనొప్పి, నీకే కంపు. ఇది ఎలాగ పాకిస్తాన్ చైనాతో గోక్కుంటోంది, ఆ గోకుడికి దానికి తీరిపోతుంది. కొన్ని రోజులు ఆగితే చైనాకు ఊడిపోతుంది. నెత్తి మీద ఉన్న కాస్త ఆ పరిస్థితులు ఏమైనా అవన్నీ పూర్తిగా కింద పడిపోతాయి. ఈ నేపథ్యంలో అక్కడ అంటే పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. కాల్పుల విరమణకు పాల్పడుతోంది పాకిస్తాన్. భారత్కు సంబంధించి పరిస్థితులు మారుతున్నాయి. మరి ముఖ్యంగా గత 2 రోజులుగా చూసుకున్న పరిణామాలు వేరు, ఈ రోజు చూసుకుంటున్న పరిణామాలు వేరు. ఈ రోజు 5 గంటల ప్రాంతంలో ఇటు మన విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ అన్న మాటను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారు, ఇప్పుడేం జరుగుతోంది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఏమన్నారో మాటలు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. అక్కడ ఆయన ముఖ కవళికలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒకసారి విక్రమ్ మిశ్రీ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే 3 గంటల ప్రాంతంలో చర్చలు జరిగాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. 5 గంటలకి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితులను చెప్పి అనదర్ బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్ మీదకు రావద్దు అంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఎటువంటి క్రాకర్స్ ని కాల్చొద్దు. దాంతోపాటు డ్రిల్స్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఒకవేళ డ్రిల్స్ జరిగితే కనుక భయపడద్దు అంటూ చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సచిన్, మనకు బ్రేకింగ్ అంటుంది, బిగ్ అప్డేట్ అంటుంది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ అంటే హోంశాఖ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ముఖ్య సమావేశం, చాలా ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీలు టెలికాన్ఫరెన్స్ అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళంత మంది కనెక్ట్ అయ్యారు. ఇమ్మీడియట్ గా వాళ్ళకు రాష్ట్రాలకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఈ మీటింగ్ సారాంశం. మొత్తం మీద ఏదో జరగబోతుంది. మళ్ళీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, అన్ని రాష్ట్రాల సిఎస్లతో, అటు ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం టెలికాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదో జరుగుతుంది. మళ్ళీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మళ్ళీ అలర్ట్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండమంటూ ఆదేశిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎందుకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, మళ్ళీ అన్ని రాష్ట్రాల సిఎస్లతో ఎందుకు సమావేశం అవుతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించడం వెనుక ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నార్త్ బ్లాక్ లో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అలాగే హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం అయితే జరుగుతుంది. ఐబీ మీటింగ్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమావేశం అయితే కొనసాగుతుంది. సో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పాల్గొంటున్నారు. సో ఏం జరగబోతుంది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. సో నేను ఇందాకే చెప్పాను, అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. మరొకసారి మళ్ళీ ఏదో గట్టి నిర్ణయం తీసుకోబోతుంది. పాకిస్తాన్ ఎటువైపు నుంచి ఎటు దాడి చేసి తెలియదు కాబట్టి పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా
ఒక న్యూక్లియర్ వెపన్ కలిగినటువంటి ఒక స్టేట్ మరొక స్టేట్ తో తలపడుతున్నప్పుడు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే దక్షిణాసియాలో ఉద్రిక్తత తలెత్తకుండా అంతర్జాతీయ జోక్యం కలిగింది. కానీ ఇప్పుడు ఆ జోక్యాన్ని పాకిస్తాన్ లోని కొంతమందికి కంటగింపుగా ఉంది. ఆ జోక్యాన్ని సహించలేదు, ఆ జోక్యాన్ని ఒప్పుకోవట్లేదు. దాని పర్యవసనమే ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు. ఇవాళ భారత్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్రము. ఏం జరుగుతోంది? ఉన్నత స్థాయి సమావేశాలు వరుసగా సాగుతున్నాయి. సౌత్ బ్లాక్ లో, నార్త్ బ్లాక్ లో, ఢిల్లీ కేంద్రంగా దేశ రాజధాని నుంచి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు రాష్ట్రాలకు వెళ్తున్నాయి. సచిన్, ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది. దీన్ని బట్టి ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవడానికి భారత్ లోని అన్ని స్టేట్స్, అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండమంటూ దీని సారాంశం. సో ఖచ్చితంగా భారత్ అన్ని వైపులా ఇక ఖచ్చితంగా అష్టదిక్కుల పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేయబోతుంది. పాకిస్తాన్ కూడా ఒకవేళ శత్రువు నుంచి వచ్చినటువంటి ఎలాంటి దాడులైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ మరొకసారి అప్రమత్తం సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పటికే మనం చూస్తున్నాం యాజ్ యూజువల్ గా నిన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఏ చోట్ల దాడులు జరిగా మళ్ళీ ఇవాళ కూడా అన్ని చోట్ల కూడా మళ్ళీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటివరకైతే కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఒక సీరియస్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్ లో కూడా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఇప్పటికే మీకు మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఉత్తర పశ్చిమ భారతే కాదు, మధ్య భారతం, ఈశాన్య భారతం, దక్షిణ భారతం అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అన్ని నేవీ కమాండ్ సెంటర్లని, అలాగే అన్ని మిలిటరీ హెడ్ క్వార్టర్ని, అన్ని కేంద్రాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. చూస్తున్నారు మరోసారి నగ్రోటా ఎయిర్ బేస్ పై పాకిస్తాన్ దాడికి పాల్పడింది. నగ్రోటాపై భారీ దాడికి జరిగినట్లుగా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులు కలిసి